హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు నేను పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ స్టైల్ ఆనియన్ రవ్వ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా మీకు చూపించబోతున్నాను. అయితే నా వీడియోస్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి మనకి రవ్వ ఎంత నానితే అంత బాగా వస్తాయి హోటల్ స్టైల్ రవ్వ దోశ అండి. అప్పటికప్పుడు వేసాము అంటే మనకి దోశలు అనేటివి క్రిస్పీగా రావు, విరిగిపోతాయి. సో అందుకని చెప్పి ముందే నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాం కదా, 6 గ్లాసుల నీళ్లు పోసేసి ఈ రవ్వనంతా ఒకసారి మనం మిక్స్ చేసేసి సాధ్యమైనంత టైం ఇవ్వాలండి నానడానికి. 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వరకు ఈ రవ్వని బాగా నానబెట్టుకోవాలి. ఎంత నానితే మనకి రవ్వ అంత బాగా వచ్చేస్తాయి అన్నమాట దోశలు. అప్పటికప్పుడు రావండి రవ్వ దోశ అనేది. సో ఇలా వేసుకొని మనము ఈ రవ్వని ఒక అరగంట సేపైనా నానబెట్టుకోవాలండి. ఈ రవ్వ నానే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ 1 గ్లాస్ మైదా తీసుకుంటున్నానండి. అలాగే 3 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనకి హోటల్లో అయితే ఇంకా మైదా పిండి అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో అందుకని చెప్పి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, 1 గ్లాస్ నుంచి 3/4 వంతు గ్లాస్ వరకు మనకి మైదా తీసుకోవచ్చు. అరగంట నానబెట్టిన రవ్వలోకి ఈ మైదా బియ్యం పిండి మిశ్రమాన్ని వేసేసి ఇలా మొత్తం చేతితోటి పిసుకుతూ మనకి రవ్వలోకి కలిసే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మీరు ఈ రేషియోలో వేసుకోండి, దోశ బాగా వస్తుంది. రవ్వ గట్టిగా తడుపుకోవాలన్నమాట. ఇలా గట్టిగా తడుపుకున్న రవ్వలోకి మనము ఏం చేయాలంటే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు, అలాగే కొంచెం ఇంగువ అండి, చిటికడి ఇంగువ. ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. హోటల్ స్టైల్ రవ్వ దోశ రావాలంటే హోటల్లో వాళ్ళు కంపల్సరీ ఇంగువని యాడ్ చేస్తారు. అలాగే 1/4 కప్పు మేని, మనం తీసుకున్న గ్లాస్లో 1/4 వంతు మేని, ఇలా రిఫైండ్ ఆయిల్ని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలండి. ఇదొక చిన్న టిప్ అండి. ఇలా మనం ఈ చిన్న టిప్స్తో ఫాలో అయ్యి మనము రవ్వ దోశ ఈజీగా వేసేసుకోవచ్చు క్రిస్పీగా. అలాగే 4 గ్లాసుల వాటర్ని వేసేస్తున్నాను ఇక్కడ. ఈ రవ్వ దోశ అనేది ఎంత లిక్విడ్గా అంటే జారుడుగా ఉంటేనే మనకి చాలా బాగా వస్తుంది. అలాగే ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, పుట్నాల పప్పు. 1 పిడికెడు పుట్నాల పప్పు మనము ఈ పిండిలో వేసేసి కలుపుకున్నాము అంటే ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి. ఈ 5 టిప్స్ ఫాలో అయ్యి మన హోటల్ వాళ్ళు అంత బాగా చేస్తారండి రవ్వ దోశను. చివరగా మనకు ఈ పిండిలోకి నేను ఇంకా హెల్తీగా అవ్వటానికి ఒక క్యారెట్ని తీసేసుకొని ఇలా గ్రేట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేస్తున్నాను. అలాగే మన కారానికి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మర్చిపోయానండి, ఇవి కట్ చేసుకున్నాక శుభ్రంగా కడిగేసుకోవాలి, మట్టి ఉంటుంది కదా. సో ఇవన్నీ వేసుకున్నాక మరొకసారి ఇలా కలుపుతూ మనము సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. మన రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలి. చివరగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి ఫస్టే వేసుకోకూడదు, చివరగా వేసుకుంటేనే మనకి దోశ వేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. రవ్వ దోశలో మధ్యలో తగులుతూ ఉంటాయి మనం దోశ తినేటప్పుడు. ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరొక 2 గ్లాసులు వాటర్ మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇక్కడ నేను 11 నుంచి 12 గ్లాసుల వరకు నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత దోశ పెనం పెట్టేసి దాన్ని బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనము ఈ బ్యాటర్ని ఇలా గ్లాస్తో వేస్తే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా హోల్స్గా మనకి బొక్కల్లాగా మనకి హోటల్లో వేస్తారు కదా, అలా వచ్చేస్తుంది అనమాట. దోశ పిండి వేసిన వెంటనే మనం కదపకూడదు, అలా అని ఆయిల్ కూడా వేయకూడదు. ఒక 2 to 3 సెకండ్స్ అలాగే వదిలేసేయాలి. 2 to 3 సెకండ్స్ అలా వదిలేస్తే దోశ మీద ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. తర్వాత మనము
ఆయిల్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ దోశను అనేదాన్ని ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. హోటల్స్లో ఎక్కువ ఆయిల్ వేసేసి మనకి దోశ ఇస్తూ ఉంటాం కదా, మనం ఇంట్లోనే చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తోటి దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలా కొంచెం మనకి క్రిస్పీగా అయ్యాక ఇలా మొత్తం అంచులు మొత్తం స్క్రాప్ చేసేసి దోశని ఇష్టం ఉంటే ఇంకో పక్క కూడా తిప్పేసి ఫ్రై చేసేసుకోవడమే. నేను ఈ మొత్తం టోటల్ ప్రాసెస్లో 5 టిప్స్ మీకు షేర్ చేశానండి. ఫస్ట్ టిప్ ఏంటంటే రవ్వని అరగంట సేపు నానబెట్టుకోవాలి. సెకండ్ టిప్ అనేది రిక్వైర్మెంట్ రేషియో 1 గ్లాస్ మైదా, 3 గ్లాస్ బియ్యపిండి, తగినంత ఉప్పు. థర్డ్ టిప్ రవ్వ గట్టిగా తడుపుకోవాలి ఫస్ట్. ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే జీలకర్ర, మిరియాలు, పుట్నాల పప్పు, అలాగే చిటికెడు ఇంగువ. అలాగే ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే మొత్తం 2 గ్లాసుల బొంబాయి రవ్వ, 1 గ్లాస్ మైదా, 2 గ్లాసుల బియ్యపిండి వేసేసుకున్నాం కదా. ఈ కొలతలతోటి మనకి టోటల్గా 13 to 14 గ్లాసెస్ వాటర్ ఈ దోశకి పడతాయండి. ఈ 5 టిప్స్ ఫాలో అయ్యి మనము రవ దోశ వేసేసుకున్నాము అంటే హోటల్ స్టైల్ రవ దోశ, ఆనియన్ రవ దోశ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఎంతో ఈజీగా. ఇంకొక టిప్ ఏంటంటే దోశ వేసుకున్న ప్రతిసారి మనము గిన్నెలో ఉన్న బ్యాటర్ని ఇలా స్పూన్తో కలుపుతూ గ్లాస్లోకి తీసుకొని ఇలా దోశ పెన్నం పైన వేసేసుకోవాలి. దోశ వేసిన వెంటనే కదపకూడదు. అలాగే కొంచెం దోశ వేగాక మాత్రమే ఆయిల్ వేసుకొని మరోవైపు టర్న్ చేసుకొని మనము ఈ దోశలు రెడీ చేసేసుకోవడమే అండి. ఎలా ఉన్నాయండి నా టిప్స్? ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యేది, మీరు కూడా రవ్వ దోశ ఈజీగా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.